హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సృజన ఫుడ్ రెసిపీస్. సాబ్దానా ఉప్మా ఏ విధంగా చేసుకోవాలి, టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. సాబ్దానా ఉప్మాని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది ఈవినింగ్ స్నాక్స్కి అలాగే మార్నింగ్ టిఫిన్ లాగా కూడా ఎంతగానో యూజ్ అవుతుంది. సరే, మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. సాబ్దానాని 2 hours పాటు నానబెట్టుకోవాలి. ముందుగానే పల్లీలని వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని అలాగే పోసిగింజలను వేసుకొని చిటపటలాడాక అందులో 4-5 పచ్చిమిర్చిలు వేసుకొని సాల్ట్ వేసేసుకొని అవి ఫ్రై అయ్యేంత వరకు అయిన తర్వాత అలాగే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని అవి ఫ్రై కానివ్వాలి. చిటికెడు పసుపుని వేసుకొని అందులో తరిగి పెట్టుకున్న ఆలుగడ్డలను కూడా వేసుకొని ఫ్రై చేయాలి. అలాగే కొద్దిసేపు మూత పెట్టుకొని 5 minutes పాటు వదిలేసేయాలి. మధ్య మధ్యలో 2-3 సార్లు కలబెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న సాబ్దానాన్ని ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టుకొని వదిలేసి అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా కలబెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి. అంతే, సాబ్దానా ఉప్మా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.